హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రితుస్ మూవ్స్ అండ్ మైల్స్. నా పేరు రిత్విక్. ఈరోజు వీడియోలో హైదరాబాద్ టు వర్గల్ రోడ్ ట్రిప్ జర్నీ గురించి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వర్గల్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, రోజు ఎలా ఉన్నాయి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓం విశ్వంభరి విశాలాక్షిం వర్గల్గిరినివాసినిం విద్యా సరస్వతిం వందే వీణా పుస్తకధారిణిం. మేము బాచుపల్లి మల్లంపేట్ మీదుగా ఓఆర్ఆర్ ఎక్కాం. మేము లంచ్ అయ్యాక 3 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి వర్గల్ 62 kilometers ఉంటుంది. మేము ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళి ఎగ్జిట్ 7లో దిగాము. అలా వెళ్తూ ఉంటే దారిలో సైడ్కి నేరేడు పండ్లు అమ్ముతూ ఉన్నారు. మేము సైడ్కి ఆగి మా అమ్మ నేరేడు పండ్లు తీసుకుందామని వెళ్ళారు. నేరేడు పండ్లు హెల్త్కి చాలా మంచిది. సీజనల్ ఫ్రూట్స్ దొరికినప్పుడు మనం ఖచ్చితంగా తినాలి. వర్గల్కి ఎంటర్ అయ్యాక టెంపుల్కి దగ్గరలో రోడ్స్ కొంచెం బాగాలేదు. కాస్త చూసుకొని మనం నెమ్మదిగా వెళ్ళాలి. చూడండి, మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. వర్గల్లో శ్రీ విద్యా సరస్వతి అమ్మవారు కొలువై ఉంటారు. తెలంగాణలో భాషల తర్వాత అక్షయ భాషలు ఎక్కువ ఇక్కడే జరుగుతాయి. మనకి ఎంటర్ అవుతూనే ఒక చక్కటి శివలింగం దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ టెంపుల్ని చాలా చక్కగా నిర్మించారు. ఇక్కడ శివలింగం 2 పెద్ద కొండరాళ్ళ కింద చాలా అద్భుతంగా ప్రతిష్ఠించారు. దర్శించగానే ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతాం. ఈ గుడి ఆవరణ చూడండి, అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. మేము వెళ్ళేసరికి టెంపుల్ దగ్గరగా ఉండే కార్ పార్కింగ్ గేట్స్ క్లోజ్ చేయడం వలన మేము కిందే కార్ పార్క్ చేసి నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. మీరు కావాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి అలా వెళ్ళి టెంపుల్ దగ్గరగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ సరస్వతి దేవితో పాటు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శనేశ్వర స్వామి కూడా కొలువే ఉంటారు. ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామి ఉన్నారు, చూసారా? ఈయన్ని దర్శించుకొని లోపలికి వెళ్ళండి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి హోమశాల ఉంటుంది. మీరు టెంపుల్ దగ్గర కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ వైపు చూస్తే అక్కడ వేద పాఠశాల ఉంటుంది. మనకు టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి ఒక లిఫ్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళు కావాలంటే ఈ లిఫ్ట్ని యూజ్ చేసుకోవచ్చు. విద్యారంభం కరే
కామకోటి పీఠం వారిచే నిర్వహించబడుతుంది. ఇక్కడ వేద పాఠశాలలో అనేక మంది వేదాధ్యం చేస్తూ ఉంటారు. మీకో ప్రశ్న, ప్రస్తుతం మన కంచి పీఠాధిపతులు ఎవరు? ఎన్నో శంకరాచార్యులు తెలిస్తే కామెంట్ చేయండి. నడిచే దేవుడు అని ఏ కంచి జగద్గురుని అనేవారు కూడా కామెంట్ చేయండి. మేము టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చాక వెంకటేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, ఈశ్వరుని, అలాగే శనేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాం. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.